8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. సో ఏం డ్రెస్సింగ్ సెన్స్ మార్చేద్దాము ఇప్పుడు చాలామంది అన్నారు, నువ్వు కూడా పెట్టినావు. శివాజీ గారు ఆ కాంట్రవర్సీ తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ మొత్తం శ్రవంతి మార్చేసింది అని అంది. అది నిజమా? ఎందుకంటే దానికి ముందు కూడా చాలాసార్లు ట్రెడిషనల్గా చూసినా నేను. ఎందుకంటే ఏం లేదు, ముందు నుంచి వేసుకుంటాన్నాం కానీ అదొక టాపిక్ రైజ్ అయింది కదా జనాల్లో, ఏదో ఒకటి కావాలా ఇంకా అంతే. ఓకే అనుకొని సరే ఆయన ఇష్యూ వల్లే మారిందని అనుకున్నా హ్యాపీయే కదా. ఒక అమ్మాయి అట్లీస్ట్ ఆయన మాట విని మారింది కదా, ఓకే కదా. అట్లానా? ఓకే కదా. డ్రెస్సింగ్ ఇదేంటి ఫ్రీడమా డ్రెస్సింగ్ సెన్స్ అనేది? నువ్వు కూడా అదే కంఫర్ట్ అక్కయ్య, ఫ్రీడమ్ ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను నిద్రలో లేపి అడిగినా ఎప్పుడన్నా ఈ హై లైఫ్ ఎగ్జిబిషన్లు అది పోయినప్పుడు లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్లకు వాళ్ళు అక్కడ నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీకు మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ ఏదంటే నేను చీరనే చెప్తా. నిజం. ఓకే. సో అలా చీరలు ట్రెడిషన్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ ఏంటి? ఎన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి? ఏం లేదు, ఏ బల్వంత్ ఫుల్ హిట్ అయిపోయింది, మంచి రోల్ వెనల్ కిషోర్ గారితో ఫుల్. ఇంకా నెక్స్ట్ రోల్స్ ఎవరెవరితో ఉన్నాయి, ఎంత పెద్దవాళ్ళతో ఉన్నాయి, రివీల్ చేయొచ్చా? లేదు అంటే అవి ఇంకా నడుస్తూ ఉన్నాయి మాటల వరకు. సో జూన్ జూలైలో అట్లా స్టార్ట్ అవుతాయి అక్క. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇది అయినాకనే ఒప్పుకుందాం, ఇది అయినాకనే విందాం అన్న ఇదిలోనే ఉండే. అంటే అసలు మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాన్నామని. సో ఇప్పుడు ఓకే ధైర్యం వచ్చింది కాబట్టి. యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాలో? 80% వచ్చినాయి అక్క. ఆ 20% ఏంటంటే డబ్బింగ్, కొంచెం మాడ్యులేషన్ వస్తుంది, మెల్లగా వస్తుంది. అదే స్కూల్ పోతానట్లే పిల్లలకి ఏబిసిడ్లు రాలంటే రావు కదా. నేను కంప్లీట్గా మూవీస్ వచ్చేసాయి అనుకో, మూవీస్ సైడ్ వెళ్ళిపోతావు, యాంకరింగ్ మానేసి లేదు మై వృత్తి లేదక్కయ్య. అది ఉన్నా కూడా మనం ఇది చేసుకోవచ్చు, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజు ఉండదు. అది మన క్యారెక్టర్ ఎంత ఉంటుంది మహా అంటే 15 రోజులు. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి రిలీజులకు ఉన్నాయి. సో ఆయన ప్రెజెన్స్ లో ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉందా ఏమన్నా? అక్కయ్య దేవుణ్ణి మొక్కు, భగవంతుడా హనుమంతుడా దయచేసి మా అక్కయ్యకి ఒక ఈవెంట్ వచ్చేలాగా చూడు తండ్రి అని. డెఫినెట్లీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అదే కదా. ఆ తర్వాత అది మొక్కో. నేను పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక క్యారెక్టర్ ఆయనతో పాటు ఒక డైలాగ్ ఉండాలి అని. ఎలా ఉంటుంది అసలు ఆయన చూసినప్పుడు? నీకు ఎలా అనిపిస్తుంది? చూసినావా డైరెక్ట్ ఇంతవరకు? దూరం నుంచి కూడా చూడలేదు అసలు, నాకు తెలియదు కూడా రియల్ గా. అసలు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఊరికే నేను ఆయన వీడియోస్ చూసి, ఆయన ఫోటోలు చూసి, లేదంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు, దగ్గర నుంచి తిరిగిన వాళ్ళు, డైరెక్టర్లు కానీ ఆర్ఎల్స్ మేకప్ మ్యాన్స్ కానీ డ్రైవర్లు కానీ, వాళ్ళు వీళ్ళు చెప్పినవే విన్నప్పుడే నాకు తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్. సో అట్లుంటే ఇంకా డైరెక్ట్ కలిసిన రోజు ఏమైపోతాను అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంతేనా? అంటే ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు సినిమాలు తక్కువ చేస్తున్నారు కదా, మళ్ళీ వస్తే బాగుండా సినిమాల్లోకి? ఏంది కదా? లేదు, ఉన్నాయి అక్కయ్య వరుసగా. ఉస్తాద్ ఒకటి వస్తుంది, మొన్న ఓజీ చేసినారు. ఇంకా దాని తర్వాత సురేందర్ రెడ్డి గారిదని ఒకటి అనౌన్స్మెంట్ వస్తూ ఉంది, ఇంకొకటి ఏదో ఉంది అని. ఓకే. అంటే మనము యాంకరింగ్ ఒకవైపు అంటే అదొక ప్రపంచము, మూవీస్ ఒక ప్రపంచం కదా. నీకు ఎట్లా అనిపించింది? అంటే మూవీస్ ప్రపంచం ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము క్యాస్టింగ్ కౌచ్లని, ఒక మనిషిని చిన్న చూపు చేసి మాట్లాడడము, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళని తక్కువ డిగ్రేడ్ చేసి మాట్లాడడం, ఇలా ఉన్నాయో లేవో నాకు తెలియదు. నిజంగా ఉన్నాయా? నువ్వు ఫస్ట్ టైం వెళ్తున్నావు కాబట్టి. నాకు దేవుడి దయ వల్ల చాలా చాలా మంచి టీం దొరికినారు. అంటే మోర్ ఓవర్ నేను ఈవెంట్స్ చేయడం వల్ల నేను ఆల్రెడీ వాళ్ళందరినీ పరిచయం, వాళ్ళందరినీ ముందు నుంచి చూసి ఉండడం వల్ల, పరిచయం ఉండడం వల్ల నాకు ఆ కంఫర్ట్ జోన్ ఉన్నింది ఎప్పుడు కూడా. నేను ఫస్ట్ ఆ బ్యాడ్ గర్ల్స్ చేసినప్పుడు అండ్ ఇది చేస్తున్నప్పుడు, ఈటీవీ విన్కి అది చిన్న మినీ వెబ్ సిరీస్ లాంటిది ఒకటి చేసినప్పుడు కూడా, సో వాళ్ళకి నేననే అమ్మాయిని తెలుసు, కొంచెం కొంచెమైనా తెలుసు, పూర్తిగా తెలియకపోయినా. సో ఎప్పుడు కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఉన్నింది అక్కయ్య. ఉందో లేదో నాకు తెలీదు బయట ఏమి. నా వరకు అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారు. మా ప్రొడ్యూసర్ కూడా, ఆయన ప్రొద్దుటూరు అంట. అంతా మనోళ్ళే, రాళ్ళప్ప రాండి రాండి రాండి. నిజంగానే అంటే చాలా తక్కువ కదా ఇండస్ట్రీలో రాయలసీమ వాళ్ళు. అవును, నేను ఎక్కువ వినిండేదంటే మన సైడ్ నుంచి బిందు మాధవి గారు, ఇంకా కిరణా బవరం గారు, అంతే నాకు ఐడియా ఉండి కొంచెం తెలుస్తున్నది. అంటే మొన్న ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారుగా బిందు మాధవి గారు ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు. అసలు మొత్తం పొగుడుతూనే ఉన్నారు మైక్ తీసుకొని. అంటే బిగ్ బాస్ లో పరిచయం కదా. నిజంగా ఎట్లుంటది బిగ్ బాస్ అసలు? అందరూ సేమ్ అదే క్వశ్చన్. అదొక ఎక్స్పీరియన్స్ అక్కయ్య. అంటే లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి వస్తే అయిపోతుంది. అంటే మనం ఎంతవరకు స్ట్రాంగ్ ఉండగలుగుతాం, మన లోస్ ఏంటి, మన హైస్ ఏంటి, అసలు మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం,
అంటే మన డైలీ లైఫ్ లో మన మన చుట్టూ ఓన్ కెమెరాలు నేచర్ ఉండవు కదా. క్యారెక్టర్ ఏంటనేది రివీల్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అట్లా ఇంకా కొందరు ఉంటారు ఇంకా కెమెరాలు ఉన్నాయని నటించే వాళ్ళు, వాళ్ళని మనం ఏం చేయలేము. అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీస్కి అసలు ఏం ఉండదు నాకు తెలిసి. మొన్న చాలామంది కూడా చెప్పారు, అంటే కెరియర్ ఏం ఉండదు, వాళ్ళు అటు హైది చేసుకోలేదు, ఇంతకు ముందు చేయాల్సింది కూడా చేయలేదు. బట్ నీకు చాలా రివర్స్ అయిపోయింది. నేను ఎప్పుడు కూడా ఫిక్స్ అయినా ఏంటంటే నేను వచ్చిన పని నేను అదొక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయిపోయినా అక్కయ్య. నాకు అప్పటికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో కొంచెం రోజు వచ్చేదానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే. సో అది మనం మైండ్లో ఫిక్స్ చేసుకొని మన పాత పనికి వచ్చి, ఇప్పుడు సపోజ్ నేను సుమన్ టీవీలోనే పని చేస్తాను, నాకు ఇక్కడ నుంచి ఆపర్చునిటీ వచ్చింది, నేను పోతా, మళ్ళీ వచ్చి తప్పేముంది, మనకు వచ్చిన పనిని మనం చేసుకోవడంలో వచ్చి అయ్యే నేను పోయి వచ్చిన నాకు దానివల్ల కొంచెం ఫేమ్ వచ్చింది కదా సార్, నాకు ఇంకో 10,000 ఎక్స్ట్రా జీతం ఇవ్వండి అంటే ఇస్తాడు కదా ఆయన కూడా. అంతే కదా, లేకుండా నేను ఇదైపోయినా నేను మొత్తం ఇట్లాంటివే చేస్తాను నా కోసం, ఆ షోలు పెట్టాలి ఈ షోలు పెట్టాలంటే దేవుడు కూడా మెడల్ ఉంచేస్తాడు. అట్లా ఉన్నారు కదా చాలా మంది. అంటే బిగ్ బాస్ సెలబ్రిటీ ఫేమ్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. నాకు తెలిసి నేను చాలామందిని చూశాను కాబట్టి. అది నిజమేనా? అంటే మనకు అనిపిస్తుంది బిగ్ బాస్లోనే కదా, ఏం పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు, అప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీ అన్న పేరేంటి, ఈ యాటిట్యూడ్ ఆఫ్ థింకింగ్ ఏంటి, ఈ లుక్స్ కానీ వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ కానీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది? ఆ వైబ్ అలా ఉంటుందా ఏంటి? ఏమో అక్క, ఆ సంవత్సరం అంతా ఒక గాలి సోకితే ఎట్లుంటుందో వైరస్ వస్తుంది, బిగ్ బాస్ వైరస్ అంతేనా అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎప్పుడన్నా పార్టీలకు అదే పిలిచినప్పుడు పోతే వాళ్ళ వీడియోలు వాళ్ళ సెల్ఫీలు ప్రతి ఒక్కళ్ళు పట్టుకుని ఉంటారు కదా కెమెరాలు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు, ప్రతి ఒక్క ఇన్స్టాలో అప్లోడ్ చేస్తారు. ఒక సంవత్సరం ఉంటుంది అక్క, ఇంకో సంవత్సరం కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళు పాత పడిపోతారు. అంతే. సో మనం ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం రాగానే మనం వచ్చే పనిలోనే ది బెస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనకు తెలుసున్న పనిలోనే. రాగానే ఇంకా నేను మొత్తం తోపు అయిపోయినా అనుకుంటే కష్టమే. నేను అక్కడ నుంచి వస్తానట్లే వితిన్ 3 రోజుకో 4 రోజుకో అక్కయ్య నేను నా రెగ్యులర్ ఈవెంట్లు చేసేసుకున్నాను. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, ఇంకా కంటిన్యూస్ గా వస్తానే ఉన్నాయి. సో ఎలా ఉంది ఇప్పుడు ఇదంతా ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఒక ట్రాన్స్ లో ఉందా లేకపోతే లేదు ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి అక్క. ఇప్పుడుతో అంటే ఇన్నేళ్ళు ఏం లేకుండా ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చినాం కదా, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బాధ్యత పెరుగుతుంది అంతే కదా. ఇప్పుడు జనాలు నమ్మి మనల్ని ఇక్కడ వరకు నిల్చోబెట్టారు అంటే మనకు బాధ్యత పెరిగినట్టే ఆబ్వియస్లీ. సో దాన్ని ఇంకొంచెం ముందుకే తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తా. దేవుని బాగా నమ్ముతావు కదా, సో ఏం కోరుకునేదాన్ని అప్పట్లో, ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? ఏం లేదు, ముందు నుంచి ఒకటే, ప్రశాంతంగా నిద్ర పట్టేలాగా చేయి తండ్రి. పొద్దున లేస్తూనే నేను ఏ పనికి వెళ్ళినా అక్కడ ఏ అవాంతరాలు రాకుండా ఆ పని సక్సెస్ అయ్యేలాగా నేను ఇంటికి వచ్చేలాగా చూడు. ఎప్పుడు నాకు వస్తువుల మీద కానీ డబ్బుల మీద కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆశ లేనే లేదు. ఈ మాట అంటే అందరు కింద వేసుకుంటారేమో. లేదు అంటే ఆశ లేదు కానీ అత్యాశ లేదు, ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. అంటే నా మినిమల్ నా మంత్లీ వాటికి సరిపోతే చాలన్నది ఉండింది ఎప్పుడు కూడా అంతే. అండ్ మోర్ ఓవర్ బాబు ఉన్నాడు కాబట్టి వాడి కోసం ఒక ఇల్లు, వాడికంటూ కొంచెం ఫిక్స్డ్ అమౌంట్ చేస్తే చాలు అన్నదే తప్ప ఎప్పుడు కూడా నాకు బియాండ్ చేసేయాలి, మనం రాంగ్ రూట్స్ క్రియేట్ చేసుకొని అటు వెళ్ళిపోవాలన్నది ఎప్పుడు లేదు. సో యూజువల్గా మామూలుగా అమ్మాయిలు ఎదుగుతున్నారు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ అసాసినేషన్ వెరీ కామన్. అంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో కూడా అమ్మాయి అనగానే క్యారెక్టర్ అసాసినేషన్ చాలామంది చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కాదు, మళ్ళీ అబ్బాయిలందరూ ఫీల్ అవుతారు. అలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే మనం కూడా చూసాము, నువ్వు ఫేస్ చేసావు, అందరం ఫేస్ చేసాం. సో దాన్ని ఎట్లా నువ్వు మౌల్డ్ చేసుకున్నావు? అండ్ ఒకప్పట్లో అంటే కొంచెం మోడర్న్గా డ్రెస్లు వేసుకునేదానివి, వాటి మీద కూడా బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి, ఎందుకు ఇట్లా వేసుకుంటున్నావు, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం తక్కువ అయినది. సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసినావు? ఎందుకు అంటే ఎప్పుడు కూడా నాకు మా అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు ఎప్పుడు కూడా, మా అమ్మ 2014లో చనిపోయినారు. సో అప్పటి నుంచి ఇంకా నాకు ఎవ్వరు లేరు, ఏం చేసినా నేనే చేసుకోవాలి, అది రాంగ్ అయినా రైట్ అయినా నేనే సరిదిద్దుకోవాలి నా లైఫ్ని అన్నది నేను ఫిక్స్ అయినా అక్కయ్య ఎప్పుడు కూడా. సో నాకేంటంటే సరే ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని రోజులు తిడతారు, మహా అంటే
చూద్దాం 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 అట్లా 17 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇట్లా కూర్చొని ఇట్లా ఉన్నా కూర్చొని అక్కయ్య. మాట్లాడు ముందు కంటే ఇప్పుడు బెటర్. కానీ ఓపిక ఉండాలి కదా. ఉండాలి కన్సిస్టెన్సీ ఉండాలి. ఏ జాబ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కన్సిస్టెన్సీ ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ఇది ఇంత చక్కగా ఉంది కదా. సో సినిమాలు తర్వాత ఏంటి నెక్స్ట్? శ్రవంతి ఏమవ్వాలనుకుంటుంది అంటే యాక్ట్రెస్ అయిపోయింది, యాంకర్ అయిపోయింది. ఏమీ లేదక్కయ్య, గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. పని వస్తుంది చేసుకుంటున్నా. అలసిపోలేదా ఇప్పుడు? అంటే ఎన్ని ఈవెంట్స్ రోజుకి 1 or 2 ఉంటాయి మినిమమ్. రోజు- ఒకటున్నా అలసిపోతాం అవును, యాక్చువల్గా. అవును. ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఏంది ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏంది కదా? ఏమో ఇన్బిల్ట్. నాకు పని అంటే పిచ్చి, పని రాక్షసి నేను. నాకు ఓపిక ఉన్నా లేకున్నా ఇప్పుడు గంటలో ఇంకొక ఈవెంట్ వచ్చింది దీని తర్వాత అంటే కూడా నేను పోతా. అంటే నా మైండ్ నా బాడీని నేను సెట్ చేసేసుకున్నా అట్లా. ఆ, లేదు మనం వెళ్ళాలి, మనకు దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, ఇదే పని కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, మనకిచ్చాడంటే దేవుడు మనం ఎంత స్పెషల్ అని. మనిషి పుట్టాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలంట. సో అట్లా మనిషి జన్మ ఇచ్చిండు మనకు దేవుడు. మనం పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం సాధించి వచ్చినావు అంటే చెప్పుకోవడానికి ఉండాలి కదా. సో ఏం సాధించినావు అంటే ఏం చెప్తావు అక్క? ఫస్ట్ ఇట్లాంటి ప్యూర్ ఫ్రెండ్స్ని సాధించిన. అబ్బా, అయిపోయింది ఇంకా. ఏమున్నా లేకున్నా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నువ్వు ఎత్తుతావు కదా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అంతే. చాలా కష్టం కదా నిజంగానే ఇండస్ట్రీలో. అంటే ఫేమ్ పెరుగుతున్న కొద్దీ ఫ్రెండ్స్ కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే నువ్వు ఎదుగుతున్నావు కదా నీతో అవసరం ఉంది అన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారంట. నిజమేనా ఇది? అప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళతో సెల్ఫీలు దిగడాలు, రీల్స్ చేయడాలు, ఇదొక వేరే స్కూల్ ఇది. నిజమేనా? ఉంటది. అంటే చాలా మంది చెప్పారు నాకు. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసిన కొంతమందిని, అమ్మాయిలు ఎస్పెషల్లీ, కొలాబ్ తీసుకోవాలి, ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఫ్రెండ్షిప్లు చేస్తారంటే ఇదేంది వెరైటీగా. నేను చూడలేదు కానీ స్టోరీ పెట్టడం కూడా వాళ్ళని ట్యాగ్ చేసి ఇదంతా నడుస్తూనే ఉంటుందా? అదే, కానీ అది ఎక్కువ రోజులు ఉండదు. మనం మన చేతులారా చేసుకున్నదే ఉంటది ఎప్పుడు కూడా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.